హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ రవి. వెల్కమ్ టు తెలుగు యూరోపియన్ వ్లాగ్స్ ఫర్ ద న్యూ వీడియో. ఈరోజు మనం చూడబోతున్న లొకేషన్ ఆస్ట్రియాలోని ఇన్స్బ్రూక్ నగరాన్ని. చుట్టూ పచ్చని పొలాలు, పక్కనే తెల్లని పొగమంచుతో కప్పుకున్న పర్వతాలు, ఆ రెండిటి మధ్య సన్నగా పదిలంగా పారే నది. వినడానికి ఎంత బాగుందో కదా. నిజంగా ఈ ఫీలింగ్ని అనుభవిస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం వెళ్తున్న మార్గం అంతా అటువంటిదే. చూశారు కదా ఎంత అందంగా ఉందో. ఇంకెందుకు మరి ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద షో. ఇన్స్బ్రూక్ అనేది ఆస్ట్రియా యొక్క వెస్ట్ స్టేట్ అయినటువంటి టైరోల్ రాజధాని. ఇది ఆల్ప్స్లో ఒక నగరం. ఇన్స్బ్రూక్ చిన్న నగరమే అయినా చుట్టూ ఉన్న ఆల్ప్స్ పర్వతాలు, నగరం మధ్యలో నుంచి ప్రవహించే ఇన్స్ నది ఇన్స్బ్రూక్ వన్ ఆఫ్ ది అట్రాక్షన్ అని చెప్పొచ్చు. పొద్దున్నే లేచి విండో ఓపెన్ చేయగానే వ్యూ మాత్రం అదిరిపోయింది. పచ్చని పర్వతాలు, వాటిపై తెల్లని పొగమంచు, మధ్యలో నగరం. చూడటానికి ఎంత బాగుందో. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ఆర్చ్ని ది ట్రింపోల్ ఆర్క్ అని పిలుస్తారు. అంటే విజయవంతపు వంపు అని అర్థం. అయితే ఇది 1765లో కట్టినటువంటి జ్ఞాపిక. ఇక్కడ స్ట్రీట్స్లో మనం నడుచుకుంటూ పోతూ ఉంటే మనకు టైం తెలియకుండానే అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క హిస్టరీ ఉంది. ఇప్పుడు మనకి ఎదురుగా ఉన్నటువంటి స్తూపాన్ని సెయింటైన్స్ కాలం అని పిలుస్తారు. ఇది ఒక భారీ స్మారక చిహ్నం. ఇది 1706లో బవేరియన్ సేనలపై విజయానికి గుర్తుగా నిర్మించారు. తరువాత మనం అక్కడ నుంచి స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి ఎదురుగా వైట్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అలా మనం స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్తే డౌన్ టౌన్ వస్తుంది. అండ్ ఆ వైట్ కలర్ బిల్డింగ్ ఆపోజిట్లో మనకి స్వరాజ్కి స్టోర్ అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా డిజైన్ చేశారో క్రిస్టల్స్తో. ఇవి అన్నీ కూడా ఇంట్లో పెట్టుకోవడానికి అండ్ ఆడవాళ్ళు నగల కోసం కానీ చాలా బాగా డిజైన్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్నది గోల్డెన్ రూఫ్, ఇన్స్బ్రూక్ యొక్క చిహ్నం. ఇది మారియా స్ఫోర్జా బియాంకాను మ్యారేజ్ చేసుకున్న తర్వాత 15th సెంచరీ ఎండింగ్లో జర్మన్ రోమన్ చక్రవర్తి అయిన మిక్సా వన్ పాలనలో నిర్మించారు. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు చాలా లోకల్ స్టాల్స్ అయితే ఉంటాయి అండ్ రెస్టారెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలను చూడటానికి కింగ్ అండ్ క్వీన్ ఈ గోల్డెన్ రూఫ్ బాల్కనీ ఏదైతే ఉందో అక్కడి నుంచి చూస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి నడుచుకుంటూ వెళ్తే సిటీ సెంటర్, రైట్ సైడ్కి నడుచుకుంటూ వెళ్తే హాఫ్బర్గ్ ప్యాలెస్ వస్తుంది. ఇక్కడ మనకి ఎదురుగా ఏదైతే రూమ్ కనిపిస్తుందో అదే హాఫ్బర్గ్ ప్యాలెస్. హాఫ్బర్గ్ ప్యాలెస్ కిందున్న మార్గం గుండా బయటకు వచ్చాక సిటీ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో. మీరు చూస్తున్నది ల్యాండెస్ థియేటర్. దీన్ని ది టైరోలిన్ స్టేట్ థియేటర్ ఇన్ ఇన్స్బ్రూక్ అని కూడా పిలుస్తారు. థియేటర్కి ఒకవైపు ఇంపీరియల్ హాఫ్బర్గ్ ప్యాలెస్, ఇంకోవైపు హాఫ్ గార్డెన్ ఉంటాయి.
స్క్రీన్ మీద చూపిస్తున్న మ్యాప్లో రెడ్ కలర్లో మార్క్ చేసిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ విజిటింగ్ ప్లేసెస్. ఇప్పుడు మనం పాయింట్ నెంబర్ 12 నుంచి పాయింట్ 38కి వెళ్తున్నాం. దీన్ని కాటేపాన్ రైల్వే కేబుల్ స్టేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఇక్కడి నుంచి ఎదురుగా కనిపిస్తున్నటువంటి కొండపైన శిఖరానికి చేరుకోవడానికి 43 యూరోలు పర్ హెడ్ అయితే ఛార్జ్ చేస్తారు. అయితే ఈ కేబుల్ కార్ అనేది సగం వరకు ట్రాక్ మీద, సగం నుంచి కేబుల్స్ మీద పైకి ట్రావెల్ చేస్తుంది. అండ్ ఈ జర్నీలో మనకి 5 స్టాప్స్ ఉంటాయి. 1 లోవెన్ హౌస్, 2 ఆల్పెన్ జూ, 3 హంగర్బర్గ్, 4 సి గ్రూప్ స్టేషన్, 5 హఫ్లేకర్ స్టేషన్. ఇప్పుడు మనం ఆల్ఫెన్జూ స్టాప్ దగ్గర ఉన్నాం. అయితే మేము ఇక్కడ ఆగకుండా డైరెక్ట్గా పైకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే పైన లైటింగ్ ఫెయిల్ అయితే సిటీ వ్యూ మనం మిస్ అవుతాం కాబట్టి పైన టాప్ వ్యూ చూసుకొని కిందకు వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టాప్ వచ్చేసి హంగర్బర్గ్. హంగర్బర్గ్ దగ్గరికి మనం త్రూ బస్ కూడా వెళ్ళొచ్చు. సిటీ సెంటర్ టు హంగర్బర్గ్ డైరెక్ట్ బస్సెస్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా ఉంటాయి. సో బస్సులో కూడా మనం ఇక్కడికి చేరుకోవచ్చు. హంగర్బర్గ్ స్టేషన్ దగ్గర నుంచి సిటీ వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇన్స్బ్రూక్ నుంచి ఈ హంగర్బర్గ్ 860 మీటర్స్ హైట్లో అయితే ఉంది. చూసారు కదా వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇన్స్ రివర్ మనకి ఇన్స్బ్రూక్ పొడుగునా ఉంటుంది. అండ్ ఈ వ్యూ అయితే ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చూడాల్సింది చాలా ఉంది. సో పైకి వెళ్ళి మళ్ళీ వ్యూ చూద్దాం. మీరు చూస్తున్నది సి గ్రూప్ స్టేషన్. ఇది 1905 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి కేబుల్ కార్ చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూడొచ్చు కొంతమంది హిల్ టాప్ నుండి స్కీయింగ్ చేసుకుంటూ కిందకు వస్తున్నారు. అండ్ ఈ హఫ్లేకర్ హిల్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా వింటర్లో స్కీయింగ్ కోసం అండ్ సమ్మర్లో హైకింగ్ కోసం వాడుతూ ఉంటారు. ఫైనల్గా హిల్ టాప్కి అయితే వచ్చేసాం. మనకి ఎదురుగా కనిపిస్తున్నది ఇన్స్బ్రూక్ ఎయిర్పోర్ట్. అండ్ సిటీ చూడండి మొత్తం కొండల మధ్యలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు టాప్ ఆఫ్ ఇన్స్బ్రూక్ బోర్డు కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా 2269 మీటర్ల ఎత్తులో అయితే ఉన్నాం సిటీకి. ఇప్పుడు మనకి ఎదురుగా కనిపిస్తున్న పీక్ ఏదైతే ఉందో దాన్ని హఫ్లేకర్ పిట్స్ అని చెప్పేసి పిలుస్తారు. దాని ఎత్తు 2334 మీటర్లు. అయితే నేను ఇప్పుడు ఆ పీక్లోకి వెళ్ళి చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నా.
ఆల్మోస్ట్ పీక్ అయితే వచ్చేసా. బట్ ఇక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ చలి, ఎక్స్ట్రీమ్ విండ్ అండ్ లో లెవెల్ ఆక్సిజన్ లెవెల్స్ వలన ఇక్కడైతే ఇంకా ఎక్కువసేపు ఉండలేకపోయాను. ఎందుకంటే ఇంకా ముక్కు పగిలిపోతుందేమో అన్నంత భయమేసింది. ఇంకా ఫ్యామిలీ అయితే కింద ఉంది కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. మీరు చూస్తున్న బర్డ్స్ని ఆల్పైన్ చఫ్స్ లేదా ఎల్లో బిల్డ్ చఫ్స్ అని పిలుస్తారు. ఇవి కూడా కాకుల జాతికి చెందినవే. అండ్ వీటి ప్రత్యేకత ఏంటంటే హై ఆల్టిట్యూడ్లో గూళ్ళు కట్టుకొని నివసిస్తూ ఉంటాయి. అండ్ వీటిని మనం ఈస్టర్న్ ఏషియా, నేపాల్ లాంటి దేశాల్లో చూడొచ్చు. మనం పక్కనే లెఫ్ట్ సైడ్లో కేబుల్ చైర్స్ అయితే చూడొచ్చు. అవి పైనుంచి ఎవరైతే స్కీయింగ్ చేసుకుంటూ కిందకు వస్తున్నారో వాళ్ళని మళ్ళీ పైకి స్కీయింగ్ చేసుకోవడానికి తీసుకెళ్ళడానికి వాడతారు. సో చూశారు కదా ఎంత అందంగా ఉందో. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.